వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మక్తల్ అభివృద్ధికి భారీ నిధుల సంఘటన, రేవంత్ ప్రసంగం, వంతెనల వల్ల వనరుల ప్రవాహం, అతను అభివృద్ధి ప్రతిపాదనల్ని గట్టి చేస్తున్నాడని వెల్లడి, వెనుకబడిన ప్రాంతాలకు నీరు, వసతుల బలం ఇదే ప్రభుత్వమన్న మంత్రి, ప్రజల ఆశలు నెరవేర్చాలని ముఖ్యమని సీఎం పునరుద్ఘాటన. ఐబొమ్మ రవి బెయిల్పై కోర్టు విచారణ, డిసెంబర్ 3న తుది రోజు. పలు కేసులతో పీటీపీ వారెంట్తో రవిని హాజరు తేవడంతో కేసు వేగం. డిజిటల్ సాక్ష్యాలతో కోర్టు విచారణ కీలక దశలోకి. పైరసీ నెట్వర్క్ పై విచారణ. మాచర్లలో జూలకంటి కాసు మహేష్ ట్రోల్ యుద్ధం. నాపై ఆరోపణ సాయితే రాజకీయంగా తప్పుకుంటానన్న జూలకంటి, నరసరావుపేటలో కాసు సెంట్రల్ మాల్ పై పెద్ద ప్రశ్నలు, అవినీతి ఆరోపణలపై వెంటనే స్పందన కోరిన వైనం. రోడ్డుపై పడి ఉన్న ధాన్యం, రైతుల వేదనపై సింహాద్రి ఘాటుగా ఆరోపణ. మిల్లర్లతో చర్చలు జరగకపోవడం వల్లే భావోద్వేగం వెలుగులోకి. రైతుల హక్కుల రక్షణకు తక్షణ చర్యలు కావాలని డిమాండ్. హిల్ట్ పై రాజకీయ వైఖరులు, శ్రీధర్ బాబు విమర్శలను దెబ్బతీసిన బీజేపీ, బీఆర్ఎస్. పారదర్శకతను ప్రభుత్వం రక్షిస్తోందని మంత్రి స్పష్టం. అభివృద్ధి పనులను అడ్డుకోవాలని వ్యూహాపూరిత విమర్శలపై అవమానాలు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లి స్క్రిప్ట్ చదివినట్టే మాట్లాడారని విమర్శించారు. మాచర్ల చరిత్ర గురించి తెలియకుండా ఆరోపణలు చేయడం రాజకీయ అపరిజ్ఞానమని మండిపడ్డారు. నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయంగా తప్పుకుంటారని జూలకంటి సవాల్ విసిరారు. జిల్లా అధ్యక్షుడిని అవినీతి, దోపిడీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలో నిందిస్తూ నర్సరావుపేటలో కాసు సెంట్రల్ మాల్, కన్వెన్షన్ సెంటర్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. గురజాలలో జరిగిన అక్రమాలతో వచ్చిన డబ్బులతో నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో అవినీతి నడుపుతున్న వారిపై పార్టీ స్పందించాలని డిమాండ్ చేశారు. కొత్త ఇవి మేము కాదు, మీరు సృష్టిస్తున్నారు కొత్త సాంప్రదాయాల్ని. తెలంగాణ నుంచి లిక్కర్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి ఎవడన్నా తాగి సస్తే అది ప్రభుత్వం మీద బుర్ర చల్దామని మరొక ఆలోచన చేస్తా ఉన్నారు. అన్నీ గమనిస్తా ఉన్నాం. పొరపాటు ఏదైనా జరిగితే తిత్తి తీసి ఏలాడదీస్తామని కూడా చెప్తా ఉన్నా. అంటే ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలంటే ఒక కల్తీ మద్యమో, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేయాలి. మా పిన్నెల్లి ఆలోచన. మరి అందులో పాత్ర ఈయన కూడా ఉన్నాడేమో నాకైతే తెలియదు. అయితే నిబద్ధతల గురించి మీరు మాట్లాడతారా? మీ బాబాయ్ మీ తాత ఏఐసిసి మెంబర్గా, ప్రెసిడెంట్గా ఉంటే ఇందిరాగాంధీని మెడబెట్టుకొని బయటికి నెట్టిన చరిత్ర మీది. అప్పుడు ఆ పాపం పోయి కాంగ్రెస్ అన్న ఇంకో పార్టీ పెట్టుకుంది. మళ్ళీ కాళ్ళు పట్టుకొని అదే పార్టీలో చేరిన చరిత్ర మీది. కాంగ్రెస్లో ఉన్నావు, అటా ఇటా తూకం వేసుకొని చివరిలో వైసీపీలోకి వచ్చావు. నీ చరిత్ర ఇది. నువ్వు నరసరావుపేట నుంచి పారిపోయి వచ్చావు, మీ అయ్య పారిపోయి గురజాలు వచ్చాడు. ఎవరు పారిపోయారు? అసలు నీ కుటుంబం ఎక్కడుంది? ఏ రోజన్నా స్థానికంగా ఉందా? నీతులు చెప్పబాకు. వినటానికి ఎవడు సిద్ధంగా లేడు. నీకు ధైర్యం, మగతనం ఉంటే మాచర్లరా, మీ పిన్నెల్లి అభివృద్ధి చూపించు. సంవత్సరంన్నర కాలంలో మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం. 20 ఏళ్లలో అతను ఏం చేశాడో చూపించండి. సంవత్సరంన్నరలో నేనేం చేశానో చూపిస్తా. మా ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తాం.
కృష్ణా జిల్లా కంకిపాడు సర్కిల్ పరిధిలో ఖాళీ వెంచర్లలోని కరెంటు స్తంభాలపై ఉన్న అల్యూమినియం వైర్లను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ జె మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలు వెల్లడించారు. రాత్రి వేళల్లో పథకం ప్రకారం వైర్లను కత్తిరించి అమ్మకానికి ప్రయత్నిస్తున్నారని తెలిసిన వెంటనే ప్రత్యేక బృందాలు అనుమానితులను పట్టుకున్నాయి. ఈ వైర్లు అమ్మకాల ద్వారా పెద్ద మొత్తంలో అక్రమ లాభాలు పొందాలని ముఠా యోచించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి చర్యలు విద్యుత్ సరఫరాకు ప్రమాదమని, ప్రజల భద్రతకు హానికరమని ఆయన హెచ్చరించారు. ఈ ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు పగలు ఉల్లిపాయలకి ఇనుప సామాన్లు కొంటాం అనేటువంటి తిరుగుతూ రెక్కీ చేసి ఈ ఖాళీ వెంచర్లు అంటే ప్లాట్లో వేసినటువంటి వెంచర్లలో ఈ కరెంటు వైర్లు లాగి ఉంటాయి. ఆ 11 kV అల్యూమినియం వైర్లను రాత్రిపూట వచ్చి కత్తిరించి దాన్ని తీసుకుని పోయి కరిగించి వాటి ద్వారా చిన్న చిన్న పాత్రలు వస్తువులను తయారు చేసి వీళ్ళు అమ్ముతారు. రాబడిన సమాచారంపై ఈరోజు కంకిపాడులోని గాయత్రి విహార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్ వద్ద మళ్ళీ దొంగతనం చేయడానికి రావడం జరిగింది. ఆ క్రమంలో కాంగ్రెస్ పట్ల తన నిబద్ధతను మరోసారి స్పష్టంగా వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదురైనా పార్టీ జెండా వదలకుండా పనిచేశానన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు, న్యాయం తప్పకుండా అందుతుందని భట్టి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ చరిత్రే ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనమని, ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకులను పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుందని వివరించారు. యువత, కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తే కాంగ్రెస్ మళ్లీ బలమైన శక్తిగా నిలుస్తుందన్నారు. తప్పనిసరిగా అందరికీ ఏదో ఒక స్థాయిలో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశలో ఈరోజు రాష్ట్ర పాలన నేను కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ తుమ్మల గారు ఇప్పుడే చెప్పెళ్ళారు కూడా. నేనెవరో దీంట్లో ఒత్తిడి కలిగించుకుంటా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళకి న్యాయం చేస్తాం, చేయండి అని కూడా వారు చెప్పారు. అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే నేను కూడా తప్పనిసరిగా 10 సంవత్సరాలు ఈ పార్టీ నిలబెట్టడం కోసం బృందాలను మోసినటువంటి అందరినీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయడం కాకుండా తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం చేస్తాం. పని చేస్తే చేసుకుంటూ పోతే తప్పనిసరిగా పార్టీలో పదవులు లేవు. నాకు తెలుసు, మేము రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు 1990లో అనేక సమస్యలు చూశాం. అనేక గ్రామాల్లో నేను తిరగటానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అసలు ఈ గ్రామాల్లోకి రావడానికి వీల్లేదని గ్రామాలు కూడా జెండా తీసుకొని వస్తామంటే జెండా జేబులో పెట్టుకుని దాన్ని ఊరు దాటిన తర్వాత జెండా పట్టుకొని చెప్పినటువంటి గ్రామాలు కూడా నేను చూశాను. మాట్లాడటానికి పోతే దాడులు భౌతిక దాడులు చేస్తామని చెప్పినటువంటి గ్రామాలు కూడా చూశాను. అనేక గ్రామాల్లో భౌతిక దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరణిస్తే ఆ గ్రామంలో పోవడానికి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో నేను యువకులుగా ఆ రోజు 90 స్టిల్ రిమెంబర్. బాచుపల్లి వాసవి అర్బన్ ప్రాజెక్టు ఆలస్యంపై కస్టమర్లు వ్యక్తం చేసిన ఆందోళనకు స్పందిస్తూ వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చంద్ర స్పష్టతనిచ్చారు. కరోనా అనివార్య కారణాలతో ప్రాజెక్టు 6 నెలల నుంచి 1 సంవత్సరం ఆలస్యమైందని అంగీకరించారు. ఆ సమయంలో రెరా అన్ని సంస్థలకు అదనపు గడువిచ్చిందన్నారు. చెరువు ఆక్రమణ ఆరోపణలు పూర్తిగా అసత్యమని, హెచ్ఎండీఏ తాజాగా క్లియరెన్స్ ఇచ్చిందని వెల్లడించారు. కొంతమంది కస్టమర్లు ఈఎంఐ ఒత్తిడి కారణంగా ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టును 2026 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని, కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మేము చర్చలు జరపడానికి అన్ని విధాలుగా సహాయపడి ప్రాజెక్టు తొందరగా పూర్తి చేసి అందివ్వడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విషయము మీ ద్వారా అందరు కస్టమర్స్ కూడా మేము తెలియజేయాలనుకుంటున్నాము. దీంట్లో ఒక విషయం ఏంటంటే అందరు మీడియా సోదరులకు షార్ట్కట్గా చెప్తాను. ఈ ప్రాజెక్టు ఇబ్బందులు ఉందనో, లీగాలిటీ ఉందనో, ఫ్రాడ్ ఉందనో విషయం అనేది కంప్లీట్లీ రాంగ్ అండ్ బేస్లెస్. ఈ ప్రాజెక్ట్ ఈజ్ 100% లీగల్. ఇట్ ఈస్ అవర్ ఓన్ ల్యాండ్ అండ్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్. దాని తర్వాత ఇందులో ఉన్న ప్రెజెంట్ సమస్యను మీరు చూసుకుంటే కనుక ఓన్లీ టైం లైన్ డిలే గురించి వచ్చిన సమస్య తప్ప ఎక్కడ నాణ్యతలో లోపం ఉందని, లేదంటే ఇది ప్రాజెక్ట్ స్టాల్ అయిపోయిందని, ఇటువంటి అన్నీ కంప్లీట్లీ బేస్లెస్. ఇటువంటి కస్టమర్స్ ఇబ్బంది పడుతున్న మాట, మనం ఇబ్బంది పడుతున్న మాట 1 year మాకు కూడా చాలా బాధ ఉన్నది. 1 year టైం లైన్ లేట్ అయిపోయిన విషయం కాబట్టి మేము కూడా మా శాయశక్తులా ప్రయత్నించి తొందరగా అందివ్వాలని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము.
తప్పకుండా ఇక్కడ క్లియర్ డెడ్ లైన్స్ అనేటివి మేము ఆల్రెడీ పబ్లిక్ చేశాము. ఈ డెడ్ లైన్స్కు మేము 100% అందిస్తామని ఆశిస్తున్నాము. మీ తరఫున మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఏవైతే లీగలీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయో వీఆర్ ఆల్ రెడీ టు వెల్కమ్ అండ్ ఆనర్. అండ్ వితౌట్ లీగల్ ఆబ్లిగేషన్స్, వితౌట్ ఎనీ కన్స్ట్రెయిన్స్ మీరు ఇబ్బంది పడొద్దు అని ఒక 7,000 రూపీస్ కూడా మేము అనౌన్స్ చేశాం. నిన్న జరిగిన ఎవరైతే ఆ 100 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు నిరసన తెలిపిన వాళ్ళు మెయిన్ ఒక ఉద్దేశం, ఈఎంఐ మాకు కట్టండి, బిల్డర్ ఈఎంఐ కట్టాలి, మాకు బిల్డర్ ఈఎంఐ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన డిమాండ్ ఉండే. బిల్డర్ అనేది ఈఎంఐకి ఎలిజిబుల్ కాదండి, ఎటువంటి అప్లికేషన్ బిల్డర్కు ఉండదు. ఇది నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, రేరా గైడ్లైన్స్, కంప్లైన్సెస్ తరఫున ఒక ఫ్లాట్ వినియోగదారుడు కొనుక్కుంటే వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కుంటారా, వాళ్ళ సొంత డబ్బు పెట్టుకొని కొనుక్కుంటారా అనేది వాళ్ళ వ్యక్తిగతం. మాకు బిల్డర్కు మాకు ఎటువంటి ప్రమేయం లేదు, మాకు ఆ సబ్జెక్టుకు డిస్కషన్ లేదు. ఎటువంటి రెగ్యులేటరీ నామ్స్ ప్రకారంగా ఏమున్నా, రూల్ పొజిషన్ ప్రకారంగా ఏమున్నా అన్నీ మేము ఫాలో చేసుకోవడానికి ఎనీ టైం వీఆర్ రెడీ. ఆన్లైన్ పైరసీ కేసుల్లో నిందితుడైన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. పోలీసులు రవిని 5 కేసుల్లో పీటీ వారెంట్ ఆధారంగా కోర్టుకు హాజరుపరిచారు. అన్ని కేసుల్లో విచారణ కొనసాగుతుండగా రవి బెయిల్ పిటిషన్పై చర్చ కోసం కోర్టు డిసెంబర్ 3 తేదీని నిర్ణయించింది. రవిని విచారణల్లో అనేక కోణాల్లో ప్రశ్నించగా పలు సాక్ష్యాలు, డిజిటల్ ఆధారాలు కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. పైరసీ కేసులకు ఇది కీలక దశగా మారింది. వచ్చే విచారణలో బెయిల్పై కోర్టు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇప్పుడు మా వాదన బిఎన్ఎస్ చట్టం అనేది ఈ కేసులో రవికి అప్లికబుల్ కాదనే మా వాదన. ఈ కేసులో మ్యాక్సిమం ఉంటే కాపీరైట్ యాక్టు, సినిమాటోగ్రఫీ యాక్టు, ఐటీ యాక్ట్ అప్లికబుల్. అందులో మ్యాక్సిమం 3 years పనిష్మెంట్ ఉంది కాబట్టి రవికి బెయిల్ ఇవ్వమని చెప్పేసి మా వాదనలు వినిపించారు. ఆశిస్తున్నాం. మక్తల్ నుంచి ప్రజాపాలన విజయోత్సవాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని, తమ ప్రభుత్వం వచ్చాక భారీ నిధులు కేటాయించి అభివృద్ది మార్గంలో నడిపించామని తెలిపారు. మక్తల్, కొడంగల్, నారాయణపేట ప్రాంతాలకు గత ప్రభుత్వాలు తగిన నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తాను సీఎం అయ్యాక ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. తనతో పాటు 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి అత్యధికంగా నిధులు తెచ్చుకున్న సందర్భంలో వేలాది మంది మా ఆడబిడ్డలు, యువకులు, యువ మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఈనాడు 2 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకోవాలని మంత్రివర్గ సహచరులు నిర్ణయించినప్పుడు మొట్టమొదటి కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించుకోవాలి. అత్యంత వెనుకబడిన పాలకుల నిర్లక్ష్యానికి లోనైన మక్తల్ శాసనసభ నియోజకవర్గాన్ని మిగతా శాసనసభ నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మీ నాయకుడు, మా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు అడగడంతో ఈ ప్రాంతానికి విచ్చేసి, నిజమే కదా ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తల్ అని మాట నానుడిని కాదని సబ్ కుచ్ పూచేగా సబ్ కుచ్ ఆయేగా మక్తల్ అని చెప్పి ఈనాడు మీ అందరి సమక్షంలో 2వ సంవత్సర విజయోత్సవ సభల్ని మక్తల్ నుంచి రైతులు ధాన్యం రోడ్డుపై పోసుకుని కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే కారణం చంద్రబాబు ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తీవ్రంగా విమర్శించారు. మిల్లర్లతో ముందుగానే చర్చలు జరిపి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు జరిగేలా చేసుంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా రైతులే కష్టాల పాలవుతారని, వ్యవసాయదారులకు సరైన హామీలు ఇవ్వడంలో టీడీపీ ఎప్పుడూ విఫలమైందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయకుండా నిర్లక్ష్యం చూపడం వల్లే రైతులు మార్కెట్లో ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇబ్బంది పడుతున్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇది వైఎస్ఆర్సీపీ చేసి అల్లరి తప్ప ఇంకోటి కాదంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే. 13-18 నెంబరు మార్టూరు నుంచి గవర్నమెంట్ క్షేత్రం నుంచి బయటకు వచ్చింది. అవి కొనమంటే కొనరు. అది ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఇచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఒక మాట చెప్పారు. ఆయన
ఇప్పుడు పండించే పంటంతా ఇత్తనాలకు వెళ్లాల్సిందే తప్ప తినడానికి తిండికి పనికి వచ్చేయలేదు అని చెప్తారు. ఎవరిచ్చారా ఇత్తనాలు? ప్రభుత్వం ఇచ్చిందే కదా. బీపీటీలు 27-16 అంతా తిండికి పనికి వచ్చేదే. ఏంటంటే ఆయన ఉద్దేశం వ్యవసాయం అనేది దండగా, వ్యవసాయదారుడు అనవసరం అనే ఆలోచన ఆయన ఇంతవరకు కూడా విరమించుకోలేదు. దాన్ని కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు రైతు తల్లకిందులైపోతున్నాడు. ఇవాళ ఆ రైతులంక చూస్తుంటే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఆ భార్యాభర్తలు ఇద్దరు కబులు కేసిన వాళ్ళు, 4 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉండేవాళ్ళు. గోదావరి జిల్లాలో అయితే ప్రతి మిల్లుకి బాయిలర్ ఉంటుంది, దానికి కెపాసిటీ పెంచు. అక్కడి నుంచి ధాన్యము ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి కనుక అక్కడ బయటికి పంపించే పరిస్థితి ఉన్నాయి. అక్కడ వాళ్ళతో మాట్లాడుకుని మిల్లర్స్ని కేకేసి కూర్చోబెట్టి మీరు కొనమంటే ఈ బాధ రోడ్ల మీద బసుకునే బాధ ఈ రైతాంగానికి వచ్చి ఉండేది కాదు. ఏ మాత్రం రైతు ఏమైపోతే అయిపోయాళ్లే, నాకేమీ బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రాబోయే సంవత్సరాల్లో దేశంలోనే అత్యుత్తమ రహదారులు నిర్మించబోతున్నామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజాప్రభుత్వంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అభివృద్ధికి దారితీస్తాయని, రహదారి నెట్వర్క్ ను విస్తరించడానికి భారీ స్థాయి ప్రణాళికలు సిద్దమవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ రహదారుల నుంచి ప్రధాన జాతీయ రహదారుల వరకు అన్ని విభాగాల్లో పనులు వేగవంతం చేయాలని విభాగాధికారులకు సూచించినట్టు వెల్లడించారు. రాబోయే కాలంలో తెలంగాణ రోడ్డు వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో 122 కోట్లతోని ఇవాళ ఆర్ఎండ్బి శాఖ టెండర్లు కూడా పిలిచి 10-15 రోజులలో పనులు కూడా ప్రారంభించి ఆత్మకూరులో, నారాయణపేట, వనపర్తి, గద్వాల్లోని జురియల్, ఆత్మకూరు, కొత్తపల్లి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. హైదరాబాద్ నుండి మంత్రాలయం, ఆత్మకూరు ఈ రోడ్లే కాదు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అందరూ కూడా ఊహించలేదు. మీరందరూ కూడా దాదాపు 8,000 కోట్లతోని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ అంటే ఒకటే 52 కిలోమీటర్ బ్రిడ్జితోని ఇవాళ నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ గారి దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర నాతో పాటు వారు ఎమ్మడి ఉండి ఇది కావాలని చెప్పి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మాతో పట్టడమే కాదు, ఇవాళ చూసిన 10 ఏళ్ళు ఎక్కడ రోడ్లు ఎక్కడ వేయలే. ఇవాళ గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లాల కేంద్రాలకు దాదాపు 20,000 కోట్లతోని హ్యామ్ పద్ధతిలో టెండర్లు పిలుచుకొని ఇవాళ అన్ని కూడా డబుల్ రోడ్ వేస్తున్నాం. ఒక ఆర్ఎండ్బి శాఖతోన 11,399 కోట్లతో ఎప్పుడు చరిత్రలో లేదు, తెలంగాణ చరిత్ర కాదు, భారతదేశంలో ఇలాంటి రోడ్లు ఎక్కడ లేవని ఒక 2.5 సంవత్సరాల్లో అందరూ కూడా అనుకునే విధంగా ఆ టెండర్ల కార్యక్రమం చేస్తున్నాం. అందుకనే సోదరులారా, మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 78,000 కోట్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల్ని కలుసుకొని ఇలా హైదరాబాద్, బెంగళూరు కానీ, హైదరాబాద్, విజయవాడ కానీ హిల్ట్ పాలసీపై బీజేపీ, బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రభుత్వం ఆమోదించిన పాలసీ పారదర్శకంగా పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకొచ్చిందేనని స్పష్టం చేశారు. వాస్తవాలను అర్థం చేసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో గందరగోళం సృష్టించడం దురుద్దేశపూర్వక చర్య అన్నారు. పాలసీలో ఎలాంటి అక్రమాలు లేవని, భూముల కేటాయింపు, అనుమతులు పూర్తిగా నియమావళి ప్రకారమే జరిగాయని మంత్రి వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే విమర్శలు వస్తున్నాయని మండిపడ్డారు. సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్థిరంగా ఆ డిపార్ట్మెంట్లకు పరంగా కానీ ఈరోజు మేము చేసే ప్రతి ఆలోచన మరి ఇటు పరిశ్రమలకు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. నేను మరొకసారి పాత్రికేయ మిత్రుల ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానికానికి మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం. ఏదైతే హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో, ఆ జీవోకు సంబంధించి ఇది పట్టాలుండి వారి సొంత భూములకు సంబంధించి అంశంలో కన్వర్షన్ ఫీజుని విధించడం జరిగింది. లీజ్ ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములపై వెసులుబాటు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములు
ఉత్తగానే ఇచ్చినామని చెప్పుకునే వారికి కూడా తెలిసి కూడా కావాలనే భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, రీడెవలప్మెంట్ కావాలి ఇండస్ట్రియల్ పార్క్ లేఅవుట్స్ అని. అదేవిధంగా ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలి. అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఎవరికి నస్తే వారికి ఇచ్చే ఆలోచన చేసింది గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధానపరమైన నిర్ణయాల్లో ట్రాన్స్పరెంట్గా ఆ విధానాన్ని ప్రజలకు అందించాలనే ఒక ప్రధానమైన అంశంతో పోతా ఉన్నాం. ఈరోజు ఎవరికి కూడా టైటిల్ మార్పు, ఎందుకంటే టైటిల్ ఆల్రెడీ వారికి సంబంధించిన వ్యక్తుల దగ్గరే ఉంది, టైటిల్ మార్పు జరుగుతలేదు. ఇప్పుడు ఆదామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, హఫీజ్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో ప్రకారం ఇవన్నీ 3 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో లీజ్ ల్యాండ్స్, అంటే ప్రభుత్వానికి హక్కులు కలిగిన ల్యాండ్స్, దాన్ని ఫ్రీ హోల్డ్ చేయటం జరిగింది. ఫ్రీ హోల్డ్ చేస్తూ లీజ్ తీసుకున్న వారికి కొద్దిగా కన్వర్షన్ ఛార్జీలను ఫిక్స్ చేసి వారికి పూర్తి స్థాయిలో రైట్స్ ఇచ్చే కార్యక్రమం చేసిండ్రు. వారు ప్రభుత్వ భూములు దారదత్తం చేయటం జరిగింది. దానికి తోడు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్, అంటే సబ్లీజ్కు సంబంధించిన సబ్లీజు, ఇంకా దాంట్లో సబ్లీజ్ తీసుకున్న వారి పైన కూడా ఒక ఫీజు నిర్ణయం చేసి టైటిల్ మార్పు చేయడం జరిగింది. దీంట్లో డిఫరెన్స్ నేను మా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. వారు లీజ్ హోల్డ్ ల్యాండ్స్, ప్రభుత్వం పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన ల్యాండ్స్ను దారాదత్తం చేసిన వారు. ఈరోజు మేము ఒక మంచి పారిశ్రామిక ప్రాంతాలను ఓఆర్ఆర్ అటువైపు చేయాలని, తిన్న మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్లు ఫ్లాట్లు ఎక్కడిచ్చారో కూడా రైతులకు చూపించలేని ప్రభుత్వం ఇప్పుడు 2వ విడతలో వేల మంది రైతుల భూములను లాక్కోవడానికి పన్నాగం మొదలుపెట్టిందన్నారు. రైతుల భూములకు విలువ పెరిగిందన్న కారణంతో మరిన్ని భూములు సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది వెన్నుపోటు రాజకీయమని మండిపడ్డారు. రైతుల న్యాయం కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. మొదటి విడతలో 29,000 మంది రైతులు తమ భూములను దాదాపుగా 54,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తామని మాయ మాటలు చెప్పి ఏళ్లు గడుస్తున్నా వారికి ఎక్కడుందో ఆ ప్లాట్ కూడా ఇంకా చూయించకుండా అరుంధతి నక్షత్రంలో అదిగదిగో ఇదే నీ ప్లాట్ అన్నట్లు అలా ఉంది తప్ప ఎక్కడ ఏ రైతుకు కూడా ఇది నా ప్లాటు, నేను అమ్ముకుంటాను, నా ప్లాట్ పక్కన ఈ రోడ్డు ఉంది, ఈ కుళాయి ఉంది, ఈ మున్సిపాలిటీ గ్రౌండ్ వాటర్ ఉంది అనేటువంటిది ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. అంత బాధల్లో రైతులందరూ కూడాను అల్లాడిపోతుంటే వారిని నట్టేట ముంచి 2వ విడత అని చెప్పి అమరావతి ప్రాజెక్టు తొలి విడతలో భూములిచ్చిన 29,000 మంది రైతులను పూర్తిగా మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ రాష్ట్రంలో తమ చదువుల్ని ముందుకు తీసుకెళ్లేని ఒక దయనీయమైన పరిస్థితి 18 నెలల కాలంలో నెలకొని ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మేము పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాము అని యువగలం పాదయాత్రలో ఆ తదుపరి జరిగిన అనేక పరిణామాల్లో నారా లోకేష్ గారు పదే హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి? 18 నెలలు గడుస్తుంది. సుమారు 7,800 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు ఇవ్వకుంటే విద్యార్థుల చదువులు ఎలా ముందుకెళ్తాయి చెప్పాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మీద ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో త్రైమాసికం టర్మ్ ఫీజులు అంటే విడతల వారీగా అందజేశారు. ఏ ఫీజు ఎప్పుడు ఇస్తామో అనేది ముందే నిర్ణయించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి. దిత్వా తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో పరిస్థితి విషమిస్తోంది. భారీ వర్షాలు పడడంతో అనేక రహదారులు వరద నీటిలో మునిగిపోయాయి. తిరువనూరులోని
పూనమల్లి నేషనల్ హైవేపై వరద నీరు అకస్మాత్తుగా పెరగడంతో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా నీటిలో చిక్కుకుంది. కారు నెమ్మదిగా మునిగిపోతుండగా అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బయటకొచ్చి ప్రాణాపాయంను తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తుఫాన్ తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. అధికారులు అన్ని ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసి రక్షణ చర్యలను వేగవంతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మక్తల్ అభివృద్ధికి భారీ నిధుల సంఘటన, రేవంత్ ప్రసంగం, వంతెనల వల్ల వనరుల ప్రవాహం, అతను అభివృద్ధి ప్రతిపాదనల్ని గట్టి చేస్తున్నాడని వెల్లడి, వెనుకబడిన ప్రాంతాలకు నీరు, వసతుల బలం ఇదే ప్రభుత్వమన్న మంత్రి, ప్రజల ఆశలు నెరవేర్చాలని ముఖ్యమని సీఎం పునరుద్ఘాటన. ఐబొమ్మ రవి బెయిల్పై కోర్టు విచారణ, డిసెంబర్ 3న తుది రోజు. పలు కేసులతో పీటీపీ వారెంట్తో రవిని హాజరు తేవడంతో కేసు వేగం. డిజిటల్ సాక్ష్యాలతో కోర్టు విచారణ కీలక దశలోకి. పైరసీ నెట్వర్క్ పై విచారణ. మాచర్లలో జూలకంటి కాసు మహేష్ ట్రోల్ యుద్ధం. నాపై ఆరోపణ సాయితే రాజకీయంగా తప్పుకుంటానన్న జూలకంటి. నరసరావుపేటలో కాసు సెంట్రల్ మాల్ పై పెద్ద ప్రశ్నలు. అవినీతి ఆరోపణలపై వెంటనే స్పందన కోరిన వైనం. రోడ్డుపై పడి ఉన్న ధాన్యం, రైతుల వేదనపై సింహాద్రి ఘాటుగా ఆరోపణ. మిల్లర్లతో చర్చలు జరగకపోవడం వల్లే భావోద్వేగం వెలుగులోకి. రైతుల హక్కుల రక్షణకు తక్షణ చర్యలు కావాలని డిమాండ్. హిల్ట్ పై రాజకీయ వైఖరులు, శ్రీధర్ బాబు విమర్శలను దెబ్బతీసిన బీజేపీ, బీఆర్ఎస్. పారదర్శకతను ప్రభుత్వం రక్షిస్తోందని మంత్రి స్పష్టం. అభివృద్ధి పనులను అడ్డుకోవాలని వ్యూహపూరిత విమర్శలపై అవమానాలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.